జిల్లా చేవెళ్ల రోడ్డు ఘటనలో ఎక్కువ శాతం మహిళా ఉద్యోగులు మృతి చెందారు. ఈ దృశ్యాలను చూస్తుంటే కంట తడి పెడుతున్నారు స్థానిక ప్రజలు. కంకర లోడుతో ఉన్న టిప్పర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే డ్రైవర్ మృతి చెందాడు. మీర్జాగూడ దగ్గర జరిగిన ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టిస్తుంది. తాండూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సులో 70 మంది ప్రయాణిస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు మృత్యువాతకు గురైన వారి వివరాలను పోలీసులు సేకరించారు. అనంతరం వారిని సంబంధిత ఆసుపత్రికి తరలించి మృతి చెందిన వారిని పోస్టుమార్టంకి తరలిస్తున్నారు. भाई अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। అన్నిట్లలో క్లాస్ ఫస్ట్, వాళ్ళు ముగ్గురు క్లాస్ ఫస్ట్. పెద్ద అమ్మాయి ఒక్కటే ఇబ్బంది ఉండే కానీ ఆ అమ్మాయి కూడా హుషారే. కానీ అమ్మాయి ఇక్కడ డిగ్రీ వరకు చదివి డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. అమ్మాయిది మొన్న 17th మ్యారేజ్ అయింది అమ్మాయిది. వీళ్ళు ముగ్గురు ఉదయం ట్రైన్ కానీ వెళ్ళిండ్రంటే ట్రైన్ మిస్ అయిందని బస్కి వెళ్ళిండ్రు. బస్సు ఇట్లా అయిందని తలుచుకుంటేనే భయమైంది. నేను అంగన్వాడీ స్కూల్లో జాబ్ చేస్తా. నా వర్క్ కూడా ఏమన్నా వర్క్ ఉండి ఇబ్బంది అయితే నాకు చాలా హెల్ప్ చేసి చాలా ఇబ్బంది ఉండే చాలా పని చేస్తుండే. ఏమన్నా నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు అక్క బిడ్డలు అవుతారు కానీ సొంత బిడ్డ లాగా చూసుకుంటుండే. అసలు నా పాపలు దూరం ఉన్నాయి పక్కలు ఉంటదని చెప్పేసి వాళ్ళే నన్ను సొంతంగా చూసుకుంటారు. పెద్ద అమ్మాయి, రెండో అమ్మాయి, సెకండ్ అమ్మాయి ఆర్టిస్ట్ అయిపోయింది, డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. జాబ్ చేసుకుంటా, పార్ట్ టైం జాబ్ చేసుకుంటే ఇంకా చదువుతుంది. ఇంకో అమ్మాయి థర్డ్ అమ్మాయి ఫైనల్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్ కోటి ఉమెన్స్ లో వచ్చింది. సెకండ్ లాస్ట్ థర్డ్ అమ్మాయి కూడా ఇప్పుడు ఫోర్త్ అమ్మాయి కూడా డిగ్రీ ఫైనల్ ఫస్ట్ ఇయర్ కోటి ఉమెన్స్ లో సీట్ వచ్చింది. సెకండ్ దాంట్లో ఆ అమ్మాయికి కూడా వచ్చింది. ఆ అమ్మాయి కూడా చదువుతుంది. అసలు ఇక్కడ తాండూరులో ఫస్ట్ శిశు మందిర్లో చదివిండ్రు వాళ్ళు. శిశు మందిర్లో చదివిన తర్వాత గవర్నమెంట్ దాంట్లో వచ్చింది సీట్ వాళ్ళకు. 7th నుండి 10th వరకు గవర్నమెంట్ అని, మళ్ళీ ఇక్కడ ఇంటర్ వరకు కాలేజ్ ఇక్కడనే చేసిండ్రు. ఒక అమ్మాయి సింధులా చేసింది, ఇంకో పాప ఇక్కడనే చేసింది ఇంటర్ కూడా. ఆమె కూడా పిల్లల్లా అసలు చిన్నప్పటి నుంచి ఇప్పుడు చనిపోయిన నందిని అనేటామె నేను ఎత్తుకొని చేసిన. నా దగ్గరనే చిన్నప్పటి నుండి ఫోటోలు ఉన్నాయి నా దగ్గరనే. నేను ఎట్లా చూసుకున్నానో చిన్నప్పుడు ఇప్పుడు నన్ను చూసుకునే ఏజ్ అల్లది. నన్ను సేమ్ తన తల్లిలాగా చూసుకుంటుంది. ఎవరికి ఇది చేసే అమ్మాయిలు అయితే కాదు. నాకైతే ఎట్లా అనిపిస్తుంది అంటే రోడ్లు బాగలేవు. అసలు రోడ్ల నుండి దారుణం అనిపిస్తుంది. అంత పొద్దున అసలు బస్సు పోయినందుకు ఇట్లా అయిందేమో, ట్రైన్ కోతే బతుకుతుండ్రేమో అనిపిస్తుంది. ఉదయమే ట్రైన్ కోయింటే బతుకుతుండ్రా ముగ్గురు ప్రాణాలు. నాకైతే ఏం చెప్పాలనిపిస్తలేదు కానీ రోడ్లు మంచిగా ఉంటే బాగుంటుండే, ప్రాణాలు నిలబడుతుండే. 3 కాకుండా ఇంకా 20 మంది ప్రాణాలన్నీ అందరివి నిలబడుతుండే అన్నట్టుగా. అదొక్కటే ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే తొందరగా రోడ్లని సరిగా చేయమని చెప్తున్నా. ఇక్కడ నుండే కాదు కదా, వేరే వాళ్ళకి అందరికి నేను చెప్పేది ఒక్కటే, రోడ్లు సొంతంగా ఫస్ట్ రోడ్లన్నీ మంచిగా చేయండి అంతే. టర్నింగ్ అసలు ఎంత స్పీడ్ సైడ్